हरिः ओम् श्री गुरुभ्यो नमः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। यो अन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयति अखिल शक्तिधरः स्वधाम्ना अन्यांच हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। అందరికీ అభివాదములు. గురుగారైన రాళ్లపల్లి వారికి, మనకు ఆదర్శప్రాయులైనటువంటి శంకర భగవత్పాదులకు, ఇతర స్వామీజీలు దయానంద సరస్వతి వారు, పరమానంద సరస్వతి వారు, ముఖ్యంగా తత్వవిధానంద వారికి అనేక ప్రణామాలు. ఈనాడు మనం కఠోపనిషత్తుని మననం చేసుకుంటున్నాము. 12 మంత్రాలు అయ్యాయి. 13, 14 మంత్రాలను చూడవలసి ఉన్నది. చూస్తాం ఎంత దూరం వెళ్తాం. 12వ మంత్రం చూడండి. తం దేవం మత్వా ధీరో హర్ష శోకౌ జహాతి. దేవం మత్వా ఆత్మను తెలుసుకొని ధీరః హర్ష శోకౌ జహాతి ద్వంద్వాతీతుడు అవుతాడు అన్నారు. ఆ తం దేవం, ఆ ఆత్మ ఎటువంటిది? దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం. వెరీ ప్రొఫౌండ్, అనుప్రవిష్టం, కవర్డ్, గుహాహితం, secretively in the buddhi guha, gahvarestam, mixed up with all the anatma, puranam, very very unusual. How do I get it? ఆధ్యాత్మ యోగాధిగమేన, ఆధ్యాత్మ యోగము అధిరోహించి పొందవలెను. ఆధ్యాత్మ యోగం అంటే ఏమిటో మనం నేర్చుకున్నాం పోయినసారి. ఏమిటి? విషయ సంబంధమైనటువంటివన్నిటినీ కూడా ఆత్మయందు, ఆత్మగా కాకుండా అనాత్మను తెలుసుకొని వాటిని త్యజించి ఆత్మయందు నిలిచి ఉండడమే ఆధ్యాత్మ యోగం. తం దేవం మత్వా హర్ష శోకౌ జహాతి. ఆత్మను తెలుసుకొని నాటకృత్వా మత్వా ధీరః అంటే బుద్ధిమాన్, ధీమాన్ వివేకవంతుడు, హర్ష శోకౌ జహాతి. అలానే చెప్పినటువంటి యమధర్మరాజు గారు ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, దాని తాలూకా లక్షణాలు ఏమిటి, దానిని ఏ విధంగా పొందవచ్చు, దాని ఫలితం ఏమిటి అని ఒక క్యాప్స్యూల్గా మనకు ఇచ్చారు. ఆ తరువాత 13వ శ్లోకానికి వస్తున్నాం. ఏతత్ శ్రుత్వా సంపరిగృహ్య మర్త్యః ప్రవృహ్య ధర్మ్యం అణం ఏతం ఆప్య సమోదతే మోదనీయం హి లబ్ధ్వా వివృతం సద్మా నచికేతసం మన్యే. Very profound slokas 13 and 14, very important. Carefully we have to understand. ఏతత్, ఇంతవరకు 12 శ్లోకాలలో చెప్పినటువంటి విషయాలను శ్రుత్వా శ్రవణము చేసి. ఏం చెప్పారు? ప్రేయస్సు శ్రేయస్సు రెండిటి వ్యత్యాసాలు, ఆ తరువాత ప్రేమ మార్గంలో ఉండేవారి మంచితనాన్ని,
కష్టాలను శ్రేయ మార్గంలో ఉండేటటువంటి వారి గొప్పతనాన్ని, గురువు తాలూకా స్థుతిని, అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అంటూ శిష్యుని స్థుతిని, అయిన తరువాత ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, అనాత్మ అయినటువంటి కర్మలు చేసి లిమిటెడ్ ఫలితాలనే పొందుతాము, అవన్నీ చెప్పారు. ఈ విధంగా చక్కగా శ్రవణము చేసిన వారు శ్రుత్వా అంటే శ్రవణము నంబర్ 1. సంపరిగృహ్య మర్త్యః, సంపరిగృహ్య అంటే మననం, ప్రవృహ్య నిధిధ్యాసన. వాటి డీటెయిల్స్ మనం చూడాలి. ఏతత్ శ్రుత్వా, ఈ విధముగా శ్రవణము చేసినటువంటి ఒక అధికారి అయినటువంటి శిష్యుడు ఎవరు? ఆయన మర్త్యః అంటే ఆయన శ్రవణం చేయడానికి ముందు మర్త్య ధర్మంలో ఉన్నాడు, అంటే మరణ ధర్మంలో ఉన్నాడు. నేను పుడుతున్నాను, నేను చనిపోతున్నాను అనే భావంలో ఉండే వాళ్ళను మర్త్యః, మనుష్య అని రాయొచ్చు, రాయకుండా మర్త్యః అన్నారు. మనుష్య అన్న మర్త్యః అన్న ఒకటే అర్థం, కానీ మర్త్యః అనడంలో మరణ ధర్మము కలిగిన మానవుడు తాను మనిషిగా పుట్టాను చనిపోయాను అనుకుంటాడు. మన పుట్టడం మనకు తెలుసా? ఎవరికైనా మనం పుట్టడం అనేది అనుభవంలో ఉందా? అలాగే చనిపోయిన తరువాత చనిపోయాము అనేది అనుభవంలో ఉంటుందా? కాదు, ఉండదు. అయితే ఈ నోట ఆ నోట వినడం వల్ల మనం పుట్టామని తెలుస్తుంది, మనం పోయిన తరువాత మిగతా వాళ్ళకు తెలుస్తుంది, ఆర్బిట్రరీ కాలంలో వస్తే వస్తుంది. అటువంటి మనకే తెలియనటువంటి పుట్టుక గిట్టుకలను గూర్చి 24 గంటలు ఆలోచించేటటువంటి మనుష్యులు శ్రవణము చేయవలెను. శ్రవణం చేస్తే ఏం తెలుస్తుంది? పుట్టుక లేని ఆత్మ అంటే ఏమిటో తెలుస్తుంది, గిట్టడం అనేది లేనటువంటి ఆత్మ అంటే ఏమిటో తెలుస్తుంది. అరే మైత్రేయీ శ్రోతవ్య ద్రష్టవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అంటూ మైత్రేయీ బ్రాహ్మణంలో ఈ ఆత్మను వినవలెను, మననము చేయవలెను, ఆ తరువాత దానిని నిధిధ్యాస చేయవలెను, పొందవలెను అంటూ బృహదారణ్యకం చెప్తుంది. ఈ వేదాంతానికి 3 మార్గములు. ఒకటి శ్రవణము, ఇంకా అర్థం కాకపోయి ఫిక్స్ కాకపోతే మననము, ఫిక్స్ అయిపోతే డైరెక్ట్ గా నిధిధ్యాసం. శ్రవణం ఎంతవరకు చేయాలండి, అన్నం ఎంతవరకు తినాలండి అనే ప్రశ్నలాగే శ్రవణం ఎంతవరకు చేయాలి? నేను ఆత్మని అని తెలుసుకునే వరకు శ్రవణం చేయాలి. తెలుసుకున్న తరువాత మరి నేను ఉండదు కదా, అప్పుడు నేను శ్రవణం చేయడం అంటూ ఉండదు కదా, ఆత్మయే శ్రవణ రూపంలో ఉంటుంది. హౌ లాంగ్ ఈజ్ ది శ్రవణ? త్రూఅవుట్, అంటిల్ వి గెట్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ ఆత్మహుడ్. It is not going, it is not becoming, it is not begetting, it is not traveling, it is just being. ఆ స్టేట్ లో ఉంటే ఇంకా there is no I. So then there is no question of I am doing శ్రవణ. So శ్రవణం is over up to that point. వ్యక్తి ఉన్నంత వరకు ఆత్మ తెలియదు, ఆత్మ తెలిసిన తరువాత వ్యక్తి ఉండడు. దేవ్ కబీర్ అన్నారు जब मैं था तब गुरु नहीं, अब गुरु है मैं नहीं. తీరా తెలిసేటప్పటికి మే నహీ, ఐ am not there because I get dissolved. The wave merges with the ocean. There is no ID for the wave anymore. So సంపరిగృహ్య అంటే ఆకళింపు చేసుకుని. ఈ శ్రవణంలో డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ ని మళ్ళీ మళ్ళీ శ్రవణం చేయడం కానీ, ఆచార్యులతోనూ సహాధ్యాయులతోనూ డిస్కస్ చేయడం వలన కానీ,
లేకపోతే మనన గ్రంథములను పఠించుట వలన గాని ఆ సంశయములన్నీ పోతాయి. ఏమిటి సంశయాలు? వివేక చూడమణిలో చూశాం. సంశయాదిరహితం కరాంబువత్ తేన తత్వ నిగమో భవిష్యసి. సంశయ భావన, విపరీత భావన, అసంభావన అవన్నీ పోవడానికి మననము కావాలి. అవి ముందే శ్రవణంలోనే పోయి ఉంటే డైరెక్ట్ గా నిధిధ్యాసనే. శ్రవణంలో శ్రోత ఉంటాడు, వినేవాడు ఉంటాడు, వ్యక్తి ఉంటాడు. ఎప్పుడైతే ఆత్మతత్వం తెలిసిందో అక్కడ వ్యక్తి లేడు, వినేవాడు లేడు, శ్రవణము లేదు. ఉన్నది ఆత్మయే, ఆత్మతత్వం. దానిని మనము భాష్యంలో ఇప్పుడు చూస్తాం. ఈ ఉపోద్ఘాతమైన తరువాత 3 ఉన్నాయి. శ్రుత్వా పరిగృహ్య ప్రవృత్య కించ. వాట్ ఎల్స్? వాట్ మోర్ ఇస్ బీయింగ్ టోల్డ్? కించ ఇంకా ఏమి? ఏతత్ ఆత్మతత్వం. ఈ ఆత్మతత్వం ఏతత్, ఇంతవరకు నేను నీకు సంగ్రహముగా చెప్పినటువంటి ఆత్మతత్వం. యత్ అహం వక్ష్యామి. యత్ దేనినైతే అహం నేను వక్ష్యామి చెప్పి ఉన్నాను. తత్ యత్ ఉంటే తత్ వెంటనే ఉండాలి. తత్ శ్రుత్వా దానిని విని శ్రవణము చేసి. ఎక్కడ వింటాం? మైకులో వింటామా, లేకపోతే సినిమా పాటల వింటామా? ఎలా వింటాము? ఆచార్య సకాశాత్, ఆచార్యుని చేత బాగా ప్రకాశింపచేసిన చేయబడగా సమ్యక్ ఆత్మభావేన. సమ్యక్ అంటే పర్ఫెక్ట్లీ అన్నమాట. సమ్యక్ ఆత్మభావేన. ఆత్మ నేను, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరః, అహం బ్రహ్మైవ నా పరః. కించ వాట్ ఎల్స్? ఇంకా ఏమి చెప్తున్నారు యమధర్మరాజు? ఏతద్ ఆత్మతత్వం యత్ అహం వక్ష్యామి. ఏ ఆత్మతత్వాన్ని నేను ఇంతవరకు నీకు సూక్ష్మంగా స్థూలంగా చెప్పాను. తత్ దానిని, అదే దానిని డీటెయిల్డ్ గా శ్రుత్వా విని. ఎవరి దగ్గర నుంచి? సమర్థుడైన గురువు గారి దగ్గర నుంచి. పుస్తకాలతో డైరెక్ట్ గా చదువుకుంటే వచ్చే ఎక్స్పీరియన్స్ కాదని పదే పదే చెప్పడం జరుగుతోంది. అదే ఇక్కడ సమ్యక్ ఆత్మభావేన శ్రుత్వా ఆచార్య సకాశాత్. సకాశాత్, కాశ అంటే ప్రకాశం, ప్రకాశము అంటే ఇల్యూమినేషన్. ఇల్యూమినేటెడ్ బై ద వెరీ ఏబుల్ ఆచార్య హూ ఈజ్ శ్రోత్రియ అండ్ బ్రహ్మనిష్ట. సమ్యక్ ఆత్మభావేన పరిగృహ్య. ప్రతిదానికి ముందు పదము రాగానే దానికి ఒక పర్యాయ పదము రాస్తారు. అంటే ది అదర్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద సేమ్. ఉపాదాయ అంటే వాట్ ఈస్ దట్? బిడాలము అనగా ఏమి, మార్జాలము మనకు తెలియదని మళ్ళీ రాస్తారు. ఉపాదాయ అంటే పొంది, స్వీకరించవలెను. పొందడం అంటే స్వీకరించడం. పరిగృహ్య, గృహ్య అంటే తీసుకోడు, గ్రహించి. పరిగృహ్య పర్ఫెక్ట్లీ గ్రహించి, స్వీకరించి అంటే మననం. సమ్యక్ ఆత్మభావేన పరిగృహ్య అనే దానికి అంతటికీ మననం అని అర్థం. శ్రుత్వ అనే దానికి శ్రవణం అని అర్థం. ఉపాదాయ ఎవరండి? మర్చుడు గారు అంటే మరణ ధర్మము కలిగిన వారు. మరణ ధర్మము కలిగినటువంటి మానవుడు ఆత్మజ్ఞానాన్ని శ్రుత్వా ఎవరి దగ్గర నుంచి? ఆచార్య సకాశాత్ శ్రుత్వా సమ్యక్ ఆత్మభావేన పరిగృహ్య ఉపాదాయ అబ్టైనింగ్ ఇంటూ హిమ్సెల్ఫ్ స్వీకరించవలెను. చెప్పేవారు ఆత్మభావంతో చెప్పాలి, వినేవారు అదే ఆత్మభావంతో వినాలి. ఏదో గురువు గారు చెప్పుకుంటారులే ఆత్మ 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 అంటూ ఉంటారు మన గురువు గారు, ఏదో విందాం ఎందుకన్నా తర్వాత పుణ్యం వస్తుంది. ఆత్మజ్ఞానము వినుట వలన ఏ పుణ్యము రాదు.
వినకపోవడం వల్ల పాపము రాదు, పుణ్యపాపాలకి సంబంధం లేదు. ఆత్మతత్వం వలన పుణ్యం ఎన్నటికీ రాదు, పాపం అంతకంటే రాదు. చెప్పేవాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళు ఆత్మభావంలోనే ఉండాలి. అందుకే ఆచార్య సకాశాత్. కొంతమంది ఉంటారు, ఉపనిషత్తులు ఇలా చెప్పారండి, ఆత్మకి చావు లేదండి, నజాయతే మ్రేతే వా కదాచిన్నండి అన్ని చెప్పారండి. మరి మీరేనండి, అదేమిటి సార్ ఈ మధ్యనే కదా మా వాళ్ళందరూ చెప్తున్నారు, ఒక్కొక్కరు పోతున్నారు, నేను పోయేవాడినే, మరి ఇంకేం గురువు గారు ఆయన ఆత్మభావంలో ఉంటే డెఫినెట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ ప్రాబ్లమ్ ఆఫ్ డెత్ బికాస్ ఐ అండర్స్టాండ్ ఐ am నాట్ దిస్ పర్టిక్యులర్ ఉపాధి. ఓకే, ఆత్మ అజం అండి, ఇక్కడ పుట్టదండి, పుట్టుక లేనటువంటిది ఆత్మ అండి అని బోధిస్తూ ఉంటారు గురువులు కొంతమంది. అయ్యా మరి ఆత్మకి పుట్టుకోలేదు, బ్రహ్మానికి పుట్టుకోలేదు, మరి మీ సంగతి ఏమిటండి? నేను మొన్ననే నేను షష్ఠి పూర్తి కూడా చేసుకున్నాను, శ్రవణ నక్షత్రంలో పుట్టాను, శాంతి కూడా చేయించుకున్నాను. నో యూస్. దట్ పర్టిక్యులర్ టీచర్ ఈజ్ ఓన్లీ ఎ థిరిటీషియన్. హీ డస్ నాట్ హ్యావ్ ది ఆత్మభావ. సమ్యక్ ఆత్మభావేన ఆచార్య సకాశాత్ పరిగృహ్య ఉపాదాయ మత్యః మరణ ధర్మము కలిగిన. అక్కడ విడదీసుకోవాలి. ధర్మ అంటే అధర్మాన్ని వస్తుంది. ధర్మ కామ ధర్మాదనపేతం అని కలుపుకోవాలి. ధర్మాత్ అనపేతం, ధర్మమునకు దూరమైనది కానిది ధర్మ్యం అనేదానికి చెప్తున్నారు. ధర్మాద్ అనపేతం, ధర్మమునకు దూరము కానటువంటిది ధర్మాద్ అనపేతం. ధర్మ్య ఒక భాగము, ధర్మాద్ అనపేతం ఇంకొక భాగం. చదువుకున్నాం కదా మన శాంతి మంత్రంలో, కేనకి ఏ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు చదివాం కదా. అంటే ఏమిటి? దేశకాలముల పరిధిలో ఉంటే అది అబ్సల్యూట్ కాదు, దేశకాల పరిధిలో లేనటువంటిది ఏదైతే ఉందో అది ఇక్కడ మనం మాట్లాడుతాం. ఓకే, వాట్ ఈస్ ధర్మ? ధర్మ అని అడిగితే ఏం చెప్తారు? లే రూల్స్ ప్రకారం ఉంటున్నాం. ధరతి ఇది ధర్మ, మనను నిలబెట్టేది. ద వన్ మేక్స్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ harmoniously in this world. The law of the land, the moral code, the legal code, the ethical code, everything together is dharma. Dharatiti iti dharma. అటువంటి ధర్మమును ధర్మ్యం ప్రవృహ్య అంటే ఉద్యమ్య అన్నారు. ఏతచ్చుత్వా ఈ విధముగా విని సంపరిగృహ్య సమ్యక్ ఆత్మభావేన ఉపాదాయ ప్రవృహ్య ధర్మ్యం. ధర్మ్యం అంటే ధారణాత్ ధర్మ, ధారణము చేయుట వలన ధర్మం. ఏదైతే మనము ధారణము చేస్తామో అది ధర్మం. అది ఒక అర్థం. ధరతీతి ధర్మ, ధారణాత్ ధర్మ. మనను నిలబెట్టేది, మనము ధరించేది, మనము వహించేది, మనము ప్రవర్తించేది. లేకపోతే ద ఫ్రూట్ ఆఫ్ ద కాండక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ధర్మ. ఆయన ధర్మంగా ఉంటారు అంటే హీఈస్ ఎంజాయింగ్, ఆయన ధర్మాత్ముడు అంటే హీఈస్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది లీగల్, మోరల్, ఎథికల్ వర్చ్యూస్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో ఇట్ మీన్స్ బోత్. ధర్మం మీన్స్ ధర్మం వలన పొందే ఫలితము, లేకపోతే ఆచరించేటటువంటి మనను నిలబెట్టేటటువంటి ధర్మం. ఇది ధర్మాద్ అనపేతం. ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ధర్మ ఆర్ ది ప్రాపర్ వర్చ్యూ బై ఇట్ సెల్ఫ్. ప్రవృహ్య అనే దానికి పర్యాయ పదము ఏమిటంటే ఉద్యమ్య, అంటే ఉద్యమించి. మేక్ ఇట్ ఏ మూవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్. Just like the Swatantra movement, you make a big movement out of this Atma. It should be a very focused, intense effort. Like, Swatantrodyamamu. Namagada Udyamamu. Udyamincharu. He took it on himself
with great deal of attention and detail and pursuing it as his life's ambition and goal. That is called pravritya. దానినే మనకు అర్థం కాదని పృథక్కృత్య శరీరాదేహి అని చెప్పారు. పృథక్ కృత్య, పృథక్ అంటే వేరుగా, కృత్య చేసి, దేని నుండి, శరీర ఆదేహి. ఆదే అనే శబ్దము మున్నగునవి, శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, విషయములు, జగత్తు మొదలైన వాటి నుంచి పృథక్కృత్య. వాట్ ఈస్ దట్? టు సెపరేట్ ద గ్రెయిన్ ఫ్రమ్ ద చాఫ్. ఒక అమ్మగారు ఉన్నారు, అరే నాన్న కొంచెం నువ్వులును కొంచెం బియ్యము పట్టుకురారా అన్నారు. వెళ్ళాడు కుర్రాడు సైకిల్ మీద, చకచక వెళ్ళి కొన్నాడు. కొనుక్కొని వస్తూ ఆ సైకిల్ గోతులో పడింది, ఢామని పడ్డాడు. ఆ కాగితం పొట్లాలు రెండు, సంచిలో ఉన్నవి రెండు చిరిగిపోయాయి. చిరిగిపోతే ఏంటైంది? ఈ తిలలు, నువ్వులు, ఆ తండులములు అంటే ఆ బియ్యము కలిసిపోయాయి. తిలతండుల న్యాయం అంటారు. అప్పుడు ఏం చేస్తుందమ్మా? చూసిన వెంటనే, ఏంట్రా నాన్న ఇలా తెచ్చావు, నువ్వులను బియ్యం ఎవరైనా కలిపేస్తారా, సరేలే పో ఆడుకో అని చెప్పేసి ఆవిడ చేట తీసుకుని వీటిని చేటలో పోసి చక్కగా చెరిగి, బరువైన వాటిని వెనక్కి ఉండిపోతాయి, తేలికగా ఉన్నవి ముందుకు వస్తాయి, రెండిటిని వేరు చేస్తుంది. దానిని పృథక్కరణము, వేరు చేయుట అంటారు. ఆ విధముగా పృథక్కృత్య శరీరాదులను ఆత్మ నుండి వేరు చేసి. పృథక్కరణము అంటే తెలిసింది కదా, పృథక్ వేరు, కృత్య కరణం చేయుట, శరీరాదే పృథక్కృత్య, తిలతండుల పృథక్కృత్యం చేసిన మాదిరిగా చేయడం. తిల అంటే నువ్వులు, తండుల అంటే బియ్యము. ఈ విధంగా చెయ్యాలి. అదొక ఉద్యమం అయిపోవాలి. It should be a strong movement. It should be a planned, intensified action of the separation. That is called the pravruhya. ప్రవృహ్య అంటే నిధిధ్యాసితవ్యం అంటున్నాం కదా, నిధిధ్యాస. దేన్ని సెపరేట్ చేయాలండి? ఇక్కడ క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుణ్ణి సెపరేట్ చేయాలి. క్షేత్రము ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్య అభిధీయతే. ఇదం శరీరం కౌంతేయ, ఇదం శరీరం కౌంతేయ, వ్యష్టి శరీరము, సమష్టి శరీరం. సమష్టి శరీరం అంటే జగత్, వ్యష్టి శరీరం అంటే ఈ ఉపాధి. ఈ వీటి నుంచి క్షేత్రమిత్ అభిధీయతే, క్షేత్రం అనబడుతుంది. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం, వీటిని విడదీసి చూసేటటువంటి జ్ఞానం. యత్ తత్ జ్ఞానం మతం మమ, ఏదైతే ఆ పృథక్కరణం ఉందో అదే జ్ఞానము. భగవంతుడు భగవద్గీతలో 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగంలో మొదటిగా చెప్పారు. అంటే ప్రవృహ్య ఉద్యమ్య పృథక్కృత్య, తెలతండులములను తల్లిగారు కలిసిపోయిన వాటిని చేటతో చెరిగి, లేకపోతే ఇంకేదైనా పిండిలో ఎవరో రాళ్ళు, బెయ్యంలో రాళ్ళు కలిసిపోతే జల్లించి, పిండిలో మరేదైనా పురుగులుంటే జల్లించి, లేకపోతే కెమిస్ట్రీ ల్యాబ్లో అయితే సెంట్రిఫ్యూజ్ చేసి, ఇంకా సూపర్ కెమిస్టులు వీళ్ళు వాళ్ళు అయితే అల్ట్రా సెంట్రిఫ్యూగేషన్ చేసి ఏ విధముగా పదార్థములను వేరు చేస్తారో, ఇక్కడ పదార్థము నుండి పదార్థము కాని దానిని వేరు చేస్తుంది. పదార్థమేది? శరీరాదులు. పదార్థము కానిదేది? వస్తువు కానిదేది? ఆబ్జెక్ట్ కానిదేది? ఆత్మ. ఆ రెండిటిని పృథక్కరణం, దాన్నే ఏంటన్నారు? వివేకం. ఆ వివేకముతో ధీమాన్, బుద్ధిమాన్ సన్, ధీమాన్ సన్, ధీరః, వివేకవంతః, పృథక్కృత్య శరీరాదేహి. ఇప్పుడు ఏంటవుతుంది? అణుం అనుంది సోపనిషత్తులో, అంటే సూక్ష్మం. అణుం అంటే సూక్ష్మం. ఎంత సూక్ష్మము? తెలిసినది కాదు, తెలియనిది కాదు, అట్రిబ్యూట్స్ లేవు, దాన్ని తెలుసుకునే ప్రమాణం లేదు, ప్రమేయం లేదు, ఏ ప్రమాణానికి అందదు. కాబట్టి అత్యంత సూక్ష్మం. ఏతం ఆత్మానం ఆప్య,
ఎవరికి వారుగా ఏతం దీనిని ఆత్మానం ఆప్య అని ఉన్నది. యాక్చువల్గా ఆప్య ఆప్త్య అని ఉండాలి. ఆప్త్య అంటే ప్రాప్య అన్నారు. ఆప్య అంటే ఆప్య బాగుగా పొంది అంటే అవుతుంది. అప్పుడు శ్రుత్వా ఒకటి, పరిగృహ్య రెండు, దట్ ఈస్ మనన, అండ్ ఉద్యమ్య ప్రవృహ్య మూడు. ఒకటి శ్రుత్వ శ్రవణము, రెండు పరిగృహ్య ఉపాదాయ మననము, ప్రవృహ్య లేక ఉద్యమ్య నిధిధ్యాసం. ఎవరు చేశారు? మర్త్యః. మనుష్యుని నేను మరణభావము కలిగిన వాడును అనుకున్నవాడు. ఆయన ఏమయ్యాడు? విద్వాన్ అయిపోయాడు. అయిపోయానుగానే బ్రహ్మవిత్ అయిపోయాడు, విద్వాన్. అప్పుడు ఏంటైంది? మోదతే మోదనీయం హి అన్నారు. లబ్ధ్వా మోదతే మోదనీయం హి లబ్ధ్వా. మోదతే ఆనందిస్తాడు. ఎందుకు? మోదనీయం ఆనందకరమైనటువంటిది, హర్షణీయం అటువంటిది ఏమిటి? ఆత్మానం లబ్ధ్వా. ఆత్మ తను తానే అవడం వలన. లబ్ధ్వ అంటే పొందుట వలన అని కాదు, ఆత్మ తానే అయి ఉండడం వలన, ఆత్మ ఆనంద స్వరూపమే అయి ఉండడం వలన, హర్షణీయం అవడం వలన, మోదనీయం అవడం వలన ఆయనకు ఇక సంసార దుఃఖములతో పని లేదు, జనన మరణములతో పని లేదు. మోదతే. ఓకే. మోదనీయం హి లబ్ధ్వా. See what happens here. Here our Guruji, the Chinmayananda says, if you want to define God, if God is defined, he is defiled. Defiled means tainted, corrupted, spoiled, మసి పూసినట్టు అవడం. దాన్ని డిఫైలింగ్ అంటారు. If you want God, if tried to be defined, he is defiled. It is beyond any language. Language is very hollow to express the Atma Tattva. Anchata kincha, what else is being said by Yamasarmaraja? Etad Atma Tattvam. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఆత్మతత్వము యత్ అహం, దేనిని గూర్చి నేను వక్ష్యామి, స్థూలముగా చెప్పి ఉన్నాను సూచనప్రాయంగా, తత్ దానిని చాలా డీటెయిల్డ్ గా శ్రుత్వా. శ్రవణం అంటే చెవితో విని ఈ చెవితో వదిలేయడం కాదు, చక్కగా ఏకాగ్రమైన బుద్ధితో మనసులో నిలుపుకుంటూ వేరే ఆలోచనలు లేకుండా ఒక్క దీనినే వినడాన్ని శ్రవణం అంటారు. ఒకసారి కాదు, పలుసార్లు చేయవలసి ఉంటుంది. అది గురువుల దగ్గర నుండి, పుస్తకాల్లోంచి, ఆచార్య సాక్షాత్ సరి అయినటువంటి సమర్థుడైన శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి ఆచార్యుల ద్వారా ప్రకాశింపబడిన ఆత్మతత్వాన్ని సమ్యక్ బాగుగా ఆత్మభావేన తానే అని పరిగృహ్య బాగా పొంది తెలుసుకుని, ఉపాదాయ మర్త్యః మరణ ధర్మము కలిగిన మానవుడు, మరణ ధర్మ, ధర్మ్యం అంటే ధర్మ్యం ప్రవృహ్య. ధర్మ్యం అంటే ఒకటి, అది మనము ఆచరించేటటువంటి ధర్మము. దేనైతే ధరతైతి ధర్మ, దేనిని ధరిస్తామో అది ధర్మం అని నిలబడుతుంది. అది లేకపోతే ఆ కాండక్ట్ తలక ఫలితము కూడా ధర్మమే అవుతుంది. అది అనపేతం ధర్మ, నాట్ సెపరేట్ ఫ్రమ్ ద ధర్మ. ప్రవృహ్య ఉద్యమ్య. అందుకే ఏం చెప్పారు? సత్యం వద ధర్మం చర. బికాస్ we want to get the Atmajnana, first virtuosity is very essential. Pravruhya, make it a movement in your life. Ujjamam, ఉద్యమంలా చేసుకుని, పృథక్కృత్య తిలతండూలములను ఏ విధముగా తల్లి వేరు చేస్తుందో ఆ విధముగా వేరు చేసి, దేన్ని వేరు చెయ్యాలి? శరీరాదేహి, శరీరముల నుండి ఆత్మను వేరు చేసి, అణుం సుసూక్ష్మం ఏతం ఈ ఆత్మను ప్రాప్య ఆప్య బాగుగా పొంది, సహా అటువంటి మర్త్యః ఈజ్ నో మోర్ మర్త్యః,
He will not have a date of birth. He will not celebrate Shashti Purti. He will not celebrate Sahasra Chandra Darshanam. He will not even celebrate Sri Rama's birthday also. Because for him Sri Rama is nothing but Parabrahma. Vidwan, అటువంటి విద్వాంసుడు అంటే బ్రహ్మవిత్ మోదనీయం హర్షణీయం, దాని యందు హి నిశ్చయముగా మోదతే, విల్ బి రిజాయిసింగ్, ఆత్మానం లబ్ధ్వా, ఆత్మను పొంది. ఇదే మనకు చెప్తున్నారు. ఎక్కడ చూడండి, యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవ, నందతి 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 ఏవ, is rejoicing, rejoicing and only rejoicing. Who? Yogaratova may be a sort of a person who is seated in the deep nididhyasana. Bhogaratova, maybe he is a gruhastha. Sangaratova, maybe he is in a group. Maybe he is alone. Sangavihinaha, maybe in the ekanta. Yasya, ఎవరైతే బ్రహ్మణి ఆత్మని ఆత్మయందు, బ్రహ్మణి ఆత్మయందు బ్రహ్మయందు రమతే చిత్తం, మనసును రమింప చేస్తూ ఉంటారు, ఇతర విషయములందు ఏ విధమైన ఆసక్తి లేకుండా ఉంటారు, వారు నిధిధ్యాసలో ఉన్నవారు. వారు ఏం చేస్తారు? నందతి నందతి నందత్యేవ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓకే, అది నందతి, మోదతే మోదనీయం హి హర్షణీయం ఆత్మానం లబ్ధ్వా. తత్ ఏతత్ ఏవం విధం, దేవం అని చదవకూడదు, తత్ ఏతత్ ఏవం విధం, తత్ దానిని, ఏతత్ ఈ చెప్పిన, ఏవం విధం ఈ విధముగా, శ్రవణ మనన నిధిధ్యాసనములతో పొంది విద్వాంసుడై ఆత్మలో స్థితుడై హర్షరూపంలో ఎప్పుడూ ఆనందంలో నిరంతర ఆనందంలో ఉన్నవాడు. ఈ విధంగా చేసినటువంటి వారికి బ్రహ్మ అంటే ఆత్మ. తత్ ఏతత్ ఏవం విధం బ్రహ్మ. ఇప్పుడు ఈ విధముగా చెప్పబడిన ఆత్మయే బ్రహ్మము, ఆత్మయే బ్రహ్మము, బ్రహ్మయే భవనం. సద్మా అంటే ప్యాలెస్, భవనం. ఒక ప్యాలెస్ ఉందనుకోండి, ఆ ప్యాలెస్ కు మనం వెళ్ళాలనుకోండి, ముందు పర్మిషన్ ఉండాలి, తరువాత అక్కడ డోర్ తెరిచి ఉండాలి. మనం వెళ్ళి పర్మిషన్ ఉన్నాడు లాక్ వేసి ఉంటే వెళ్ళలేము. ఆ డోరు తెరిచి ఉన్నది ఎవరికి? నచికేతసం అంటే, ఓ నచికేతసుడా, త్వాం ప్రతి నీ కొరకు, త్వం ప్రతి నీ కొరకు, బ్రహ్మభవనం బ్రహ్మసత్వం. బ్రహ్మ అంటే ఏమిటి? ఆత్మభవనం, సద్మం, అపావృత ద్వారం, ఓపెన్డ్ గేట్స్, డోర్స్ ఆర్ ఓపెన్డ్ వెరీ వైడ్. అంటే ఏమిటి? అపావృత ద్వారం అంటే వివృతం అన్నది ఉపనిషత్. దానికి గురువు గారు త్వాం ప్రతి అపావృత ద్వారం, నీ కొరకై ఓపెన్డ్ డోర్స్ తో వెయిట్ చేస్తుంది. అభిముఖీభూతం, నీ వైపు చక్కగా ఓపెన్ అయి ఉన్నాయి డోర్స్. మన్యే, ఐ కన్సిడర్ that you are a fittest candidate to enter the palace of Brahma Bhavana or Brahma or Atma. Means what? Mokshartham, moksha purusharthanni tvam nuvu pondadaniki tvam mokshartham manye, nuvu moksha purusharthanni పొందడానికి అర్హుడువని ఇత్యభిప్రాయః. యమధర్మరాజు అభిప్రాయము, నచికేతసుడు మోక్షమును పొందుటకు
స్వర్గద్వారం అపావృతం అన్నట్టుగా ద్వారములు తెరవబడి ఉన్నవి. దేని ద్వారములు? బ్రహ్మద్వారములు, బ్రహ్మ భవన ద్వారములు. బ్రహ్మ భవనం ఏమిటి? తత్యేతం ఏవం విధం బ్రహ్మ. ఈ విధముగా చెప్పినటువంటి ఆత్మయే బ్రహ్మము. ఆ బ్రహ్మ సద్మం బ్రహ్మ భవనం, ద ప్యాలెస్ ఆఫ్ ఆత్మ. త్వాం నచికేతః, ఓ నచికేతసుడా, త్వాం ప్రతి, నీ కొరకు, అప ఆవృతం. ఆవృతం అంటే మూసివేయబడింది. అపావృతం తెరిచినటువంటి ద్వారం, డోర్. వివృతం అంటే అపావృతం. అభిముఖ భూతం, నీకు రెడీగా నీ ఎదురుగా ఉన్నది. మన్యే, ఐ కన్సిడర్, ఐ థింక్, ఐఎమ్ ష్యూర్. మన్యే అంటే ఐఎమ్ ష్యూర్. మోక్షార్థం త్వం మన్యే ఇత్యభిప్రాయ. మోక్షము నీకు అతి చేరువలోనున్నది. ఇక నేను చెప్పబోయే ఉపనిషత్తు నువ్వు జాగ్రత్తగా వినేయడము. ఆల్రెడీ నువ్వు చాలా షార్ప్ స్టూడెంట్, దాంట్లో నిధిధ్యాసనలో ఉండడము, నువ్వు నచికేతసుడవని మరచిపోవడం ఒకటే మిగిలి ఉన్నది. అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా అందులో ఎంటర్ అయిపోతావు అంటున్నారు. చూడండి మళ్ళీ షేర్. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం. స్వర్గ అంటే మోక్ష అని అర్థం. ఇక్కడ మోక్షద్వారం అపావృతం తెరిచిపట్టి ఉన్నది. యదృచ్ఛయా చోపపన్నం, ఇట్ హస్ కమ్ బై యువర్, వితౌట్ ఎనీ స్పెషల్ ఎఫర్ట్ ఆఫ్ గోయింగ్ ఆర్ బిగెటింగ్ ఆర్ బయింగ్ ఆర్ ఉపపన్నం, లభ్యమై ఉన్నది. ఎవరికి? సుఖినః క్షత్రియః పార్థ. క్షత్రియునకు స్వర్గము లభిస్తుంది అనే స్థూలమైన అర్థం. ఇక్కడ స్వర్గం అంటే మోక్షం అనే ద్వారము అపావృతం. ఎవరికి? ఈ దృశ్యం యుద్ధం, ఈ దేహము సంబంధించినటువంటి యుద్ధంలో క్షత్రియుడు, క్షత అంటే గాయము, వాటి నుంచి త్రా అంటే రక్షించేవాడు. ఈ సంసారము ఎన్ని రకాల గాయములను మనసునకు శరీరమునకు కలిగిస్తుందో వాటి నుంచి రక్షింపబడినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వారికి ఈ దృశ్యం, ఇటువంటి స్వర్గద్వారం మోక్షద్వారం అపావృతం తెరచబడి ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, అన్నపూర్ణ అష్టకంలో చూడండి. మోక్షద్వార కవాట పాటన కరి. మోక్షద్వారము యొక్క కవాటములు అంటే డోర్స్, పాటనము అంటే ఓపెన్ చేయడం. కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబన కరీ మాతా అన్నపూర్ణేశ్వరి. ఓ అన్నపూర్ణేశ్వరి, నాకు ఇయ్యమ్మ భిక్ష. ఏమిటి? అరటిపండు ఫుడ్డు, లేకపోతే అన్నము కాదు. ఆయన అడుగుతున్న భిక్ష ఏమిటి? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. నాకు జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, దానికి పొందడానికి కావలసిన వైరాగ్యాన్ని సిద్ధింపజేయవమ్మా అంటూ అన్నపూర్ణాష్టకంలో మన చేత ప్రార్థించమని మనకు చెప్తున్నారు. మోక్షద్వార కవాట పాటన కరి కాశీపురాధీశ్వరి. ఈ కవాట పాటనము వివృతం అంటే బ్రహ్మభవనం తాలూకా ద్వారములు త్వాం ప్రతి వివృతం అంటే కవాటములు ఓపెన్ చేయబడి ఉన్నాయి. మోక్షద్వార కవాట పాటన కరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబన కరీ మాతా అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. నచికేతసం, ఓ నచికేతసుడా, త్వాం ప్రతి నీ కొరకు అపావృతం ద్వారం భవనం బ్రహ్మభవనం ద్వారం అపావృతం అనేటటువంటిది మనం నేర్చుకున్నాం. ఇంకా కూడా
ఇటువంటి దాన్ని ఇంకో చోట కూడా నేర్చుకున్నాం మనం. అది ఎక్కడ నేర్చుకున్నాము చూడండి. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. ఓ హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం. సత్యము యొక్క the very face or appearance is covered. తత్వం దానిని హే పూషన్ ఓ సూర్య భగవానుడా అపావృణు అంటే తెరువుమా. ఎందుకు తెరవాలి? సత్యధర్మాయ దృష్టయే. కాబట్టి ఆ సత్యం ముఖం దేని వల్ల కవర్ అయ్యింది? ఈ అనాత్మ వలన కవర్ అయ్యింది. అనాత్మను తొలగించి నాకు ఆత్మను సాక్షాత్కరింపజేయి అంటూ ఈశావాస్యంలో 17లో ప్రార్థించాం మనం. అదే ఇక్కడ నచికేతసం త్వాం ప్రతి బ్రహ్మభవనం ద్వారం అపావృతం వివృతం అభిముఖీభూతం మన్యే మోక్షార్థం త్వాం మన్యే ఇది. త్వాం నీకు మోక్షార్థం మన్యే మోక్ష పురుషార్థము సిద్ధిస్తుందని నేను భావిస్తున్నాను. బ్యూటిఫుల్. Let us go to the mantra once again and just read it. Then come back to that. ఏతత్ శ్రుత్వా, ఈ విధముగా తెలియవలసినటువంటి ఆత్మజ్ఞానాన్ని శ్రవణం చేసి సంపరిగృహ్య అంటే చక్కగా ఉంది, అంటే ఉపాదాయ అన్నారు. మననం దానిని ఎవరి చేత? ఆచార్య సకాశాత్ సంపరిగృహ్య ఆత్మభావేన పరిగృహ్య. మర్చ మరణ ధర్మము కలిగిన వాడు ప్రవృహ్య ఉద్యమ్య ధర్మ్యం. ధర్మం అంటే చూశాము, అది అణుం, అతి సూక్ష్మము. ఇక్కడ అణుం అన్నది ఒక సార్ట్ ఆఫ్ గౌణం. గౌణం అంటే ఇంతే ఉంటుందని చెప్పడానికి కాదు, జస్ట్ టు ఇండికేట్ ద సూక్ష్మత్వ. ఇట్ ఈస్ కాల్డ్ గౌణ ప్రయోగం అంటారు అణుం అన్నది. ఏతం గౌణం ఏతం, ఈ సూక్ష్మమైన ఆత్మను ఆప్య అంటే ప్రాప్య పొంది సహా అటువంటి వాడు విద్వాన్ మోదతే మోదనీయం హి లబ్ధ్వా. ఆ మర్చుడు విద్వాన్ అయ్యాడు, అయ్యి మోదనీయం హర్షణీయం ఆనందనీయం ఆనందమే స్వభావముగా కలిగిన దానిలో మోదతే ఆనందపడుతూ ఉంటాడు. ఎవరు? స లబ్ధ్వా, సహా అతడు లబ్ధ్వా పై దానిని పొంది. అంచేత నచికేతసం, ఓ నచికేతస సద్మః మీన్స్ సద్మః ముందు చెప్పానే, ఆ బ్రహ్మ సద్మము అది వివృతం నీ కోసము తిరుగుబడి ఉన్నదయ్యా అని నేను అనుకుంటున్నాను. వివృతం అంటే చెప్పారు కదా, నచికేతసం త్వం ప్రతి అపావృతం ద్వారం. దానికి 2-3 రెఫరెన్సెస్ కూడా చూసుకున్నాం. మోక్షద్వార కవాట పాటనకరి అదొకటి, లేకపోతేనేమో తత్వం పోషణ పావృణం సత్యధర్మాయ దృష్టయే అంటూ ఈశావాస్యాన్ని చూశాం. అంతేకాకుండా మోదనీయం అనే దానికి యోగరతోవ భోగరతోవ సంగరతోవ సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర ధర్మాత్ అన్యత్ర స్మాత్ కృతాత్ అన్యత్ర భూతశ్చ భవ్యాచ్చ యత్ తత్పశ్యసి తత్వద యత్ తత్పశ్యసి తత్వద. యత్ తత్ ఏదైతే అది, తత్ దానిని వద, పశ్యసి నీవు చూచితివో అంటే దర్శించితివో, నీకు అనుభవమైనదో. ఓ గురువర్య ఆచార్యవర్య యమరాజా యత్తత్ పశ్యతి తద్వద, నీకు తెలుసు. యత్తత్ పశ్యతి, దీంట్లో ఏం డౌట్ లేదు. యు హ్యావ్ రియలైజ్డ్ ఇట్ అండ్ దాట్ రియలైజేషన్ యు రివీల్ ఇట్ టు మీ తద్వద. నాకు ఏది వద్దు. 13 శ్లోకాలు 2వ అధ్యాయం వచ్చిన తరువాత
యమధర్మరాజు గారు మాట్లాడారు. అబ్బాయి ఇక ఓపలేకపోయాడు, చాలా విషయాలు చెప్పారు, అసలు విషయం చెప్పేస్తే బాగుండు అని అడుగుతున్నాడు. ఇక్కడ 3 లెవెల్స్ లో అడుగుతున్నాడు. ఒకటి, ధర్మాధర్మములకు వేరైనది, కృతాకృతములకు వేరైనది, భూత భవిష్యములకు వేరైనది. ఓహో, అలాంటిది ఏదైనా ఉందా? ధర్మము అధర్మమునకు పైన ఏదైనా ఉన్నదా? కృత అకృతములకు ఏదైనా పైన ఉన్నదా? భూత భవిష్యత్ వర్తమానాలకు కాలాతీతంగా ఏదైనా ఉన్నదా? యత్ ఏదైతే ఉందో తత్ దానిని వద, తత్వం పశ్యతి. యు హ్యావ్ సీన్ దట్, యు అండర్స్టాండ్, యు రియలైజ్, యు హ్యావ్ రివీల్డ్, you have realized it. Please make me realize that. Beautiful slokam, very oft quoted. We have to very clearly understand this. Let us go into the depth of that. Okay. Anyatra dharmat. ఆయన ప్రశ్న ఏమిటంటే, అయ్యా నేను ఎన్నో చోట్ల పురాణాలు విన్నాను, కర్మలు చేశాను, ఉపాసనలు కూడా విన్నాను, శాస్త్రాలు కూడా చదివాను. ఏమిటి అర్థమైందయ్యా అని అడిగేవనుకో, ధర్మం అంటే ఏమిటో తెలిసింది, అధర్మం అంటే ఏమిటో తెలిసింది. కృతము అంటే ఏమిటో తెలిసింది, అకృతము అంటే ఏమిటో తెలిసింది. అంటే వాట్ ఈస్ ది ఎఫెక్ట్ అండ్ వాట్ ఈస్ ది కాజ్. కృతము చేయబడినది, మేనిఫెస్ట్. అకృతము ఇంకా చేయబడనిది, అన్మానిఫెస్ట్. ఈ కాజ్ ఎఫెక్ట్ కూడా నాకు తెలిసింది. భూత భవిష్యత్ వర్తమానాల గురించి కూడా తెలిసింది. బట్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ దాట్. అన్యత్ర, వీటికంటే వేరైనటువంటిది అంటే దీనికంటే పరమైనటువంటిది. దీనికంటే ఏదో ఒకటి చూపించారు నాకు, ఇది కాదండి, అది కాదండి, ఇంకేదైనా మనం చూపించంటే ఇంతకన్నా బెటర్ చూస్తున్నామని అర్థం. అన్యత్ర అన్నదానిలో సుపీరియర్ టు దిస్ ఆర్ మోస్ట్ సుపీరియర్. దానిని నాకు నీవు తెలుసుకున్నవాడవు కనుక హే గురువర్యా పశ్యసి, మీరు ఆల్రెడీ తెలుసుకుని ఉన్నారు, తత్ వద, నాకు చెప్పు. ధర్మాధర్మములు తెలిసాయి, కృతాకృతములు తెలిసాయి, కార్యకారణాలు అర్థమయ్యాయి, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో చేసేటటువంటి కర్మలు, వాటి ఫలితాలు, ఇప్పుడు చేసే కర్మలు, ఫ్యూచర్ లోకాలు, ఫ్యూచర్ పుణ్యాలు, వాటి గురించి అన్నీ తెలిసేస్తారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇదే గోడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా గురువు గారు ఇవన్నీ చెప్తున్నారు. నీ వంటి గురువు నాకు ఇప్పుడు లభించారు. జీవితం అంటే ఇంతేనా, దీనిని దాటి వేరేదైనా ఉన్నదా? ఉన్నది అని నువ్వు ఇంత 13 శ్లోకాలలో చెప్పిన దాన్ని బట్టి నాకు తెలుస్తుంది. దాన్ని ఇప్పుడు చెప్పు. కమ్ ఆన్ నౌ, ఐఎమ్ రెడీ, ప్లీజ్ టెల్ మీ. దట్ ఈస్ వాట్ ఈజ్ ఆస్కింగ్. ఈ జీవితం అంటే ఈ ధర్మాధర్మములేనా, కృతకృతములేనా, కార్యకారణాలేనా, భూత భవిష్యత్ వర్తమానంలో కాలం అనే చట్టంలో బిగింపబడినటువంటి విషయములేనా, లేక వీటికి అతీతము ధర్మాధర్మములకు, కృతకృతములకు, భూత భవిష్యత్ వర్తమానాలకు అతీతంగా ఉండేటటువంటి తత్వము ఉన్నది అని నీ 13 శ్లోకాల ఉపోద్ఘాతంలోను మొదటి అధ్యాయంలోను తెలిసింది నాకు. అది నీకు బాగా తెలుసయ్యా స్వామి ఆచార్య, అది నాకు వద, ప్లీజ్ రివీల్ దట్ టు మీ అన్నాడు. ఏ తత్, శంకర భాష్యంగా శంకరుడు చాలా చక్కగా రాశారు ఇక్కడ భాష్యాన్ని. చూద్దాం. ఏ తత్ శ్రుత్వా, ఏతత్ అంటే ఈ 13 శ్లోకములలో ఉన్నటువంటి ఈ ఉపన్యాసాన్నంతా విని నచికేతసుడు పునరాహ తిరిగి పలికెను. అంటే 13 శ్లోకాల ఉపన్యాసాన్ని విన్నాడు. విన్న తరువాత అప్పుడు అంటున్నాడు, యది అనే దానికి ఇఫ్ అని అర్థం. ఐఎఫ్, ఇఫ్. దిస్ ఇఫ్ ఇన్ సాంస్క్రిట్ ఈజ్ యూజ్డ్ ఇన్ 2 కాంటెక్ట్స్. One context is a conditional if. The other one is certainty if. చూడండి, మనం కూడా అంటూ ఉంటాం, నేనే గాని డాక్టర్ని అయి ఉంటేనా
ఈయన రక్షించేసేవాడిని. అంటే ఆయన డాక్టర్ కాలేదని తెలుసు. కండిషనల్ ఇఫ్. నేనే కానీ ఆ పొజిషన్లో ఉంటేనా అలా చేయను అంటే కండిషనల్ ఇఫ్. ఓకే, నేను హైదరాబాద్ వచ్చినట్లయితే నీ దగ్గరకు వస్తాను అని అనుకోండి, అప్పుడు కండిషన్ కాదు, హైదరాబాద్ రావడం అనేది ఆల్రెడీ ఓ ప్లాన్ ఉంది, అప్పుడు తప్పకుండా వస్తాను అంటే డెసిసివ్. ఇప్పుడు ఇక్కడ ఏది అనేది కండిషనల్ ఇఫ్ ఆయన చెప్పటం లేదు. అహం నేను యోగ్య యోగ్యుడనైతే ఎది మన్యసే సువేదేతి అని చదువుకున్నాం కదా. ఒకవేళ నీవు బాగా తెలుసునని అనుకుంటే దహరమేవాపి నూనం కేనోపనిషత్తు గురువు గారు. ఎది ఇఫ్, లేకపోతే మన్యసే ఎది తచ్చక్యం మయా ద్రష్టం ఇతి ప్రభో. ఒకవేళ నేను చూడడానికి యోగ్యుడనని నీవు అనుకుంటే నాకు నీ సర్వాత్మ భావాన్ని విశ్వరూపాన్ని చూ. అంటే ఒకవేళ అంటే అక్కడ కండిషనల్ కాదు, ఆల్రెడీ ఐఎమ్ ఫిట్ ఫర్ దాట్, నీ షోమే అని అడుగుతున్నాడు. ఇది మన్యసే అంటే ఒకవేళ నువ్వు అనుకుంటే, అనుకున్నాడని కాదు, అనుకోలేకుండా ఉన్నాడు. అటువంటి కండిషన్ లేకుండా ఉన్న సమయంలో ఒకవేళ అలా అనుకుంటే అది కాదయ్యా. ఇక్కడ అన్కండిషనల్ ఇఫ్ ఆర్ కన్ఫర్మేటరీ ఇఫ్ అంటారు దీన్ని. అహం యోగ్య, నేను యోగ్యుడనని అనుకుంటే, ప్రసన్నశ్చ, నీవు ప్రసన్నుడవై ఉంటే, రెండు ఉండాలండి. ఒకటి శిష్యుడు యోగ్యుడై ఉండాలి, రెండోది గురువు గారు ప్రసన్నులై ఉండాలి. ప్రసన్నులు అంటే ఓహో దిస్ ఈస్ ద రైట్ పర్సన్ హూ మస్ట్ బి టాట్ అండ్ ఐ కెనాట్ గెట్ ఎ బెటర్ శిష్య than this. Already Yama Dharmaraja has expressed his prasannata in several slokas, telling about the Nachiketa's virtuosity and lack of any vice in him, and that is why he is prasanna. Likewise, he also knows that he is yogya because Nachiketa has been given that status of yogya in the previous sloka itself. నీవు మోక్షమునకు అర్హుడవు, మోక్ష ద్వారము బ్రహ్మభవన ద్వారము తెరిచి ఉన్నది డిక్లేర్ చేశాడు. అంచేత ఇక ఎది అన్నది ఒకవేళ నేను యోగ్యుడనైతే, నీవు నా పట్ల ప్రసన్నుడవైతే అనేది కండిషనల్ ఇఫ్ కాదు, కన్ఫర్మేటరీ ఇఫ్ అంటాం దాన్ని. నేను యోగ్యుడనని నీవు నిశ్చయించావు, నా పట్ల నీవు ప్రసన్నుడవైనావు అని తెలిసినది. అంతకు మించి మూడవ వరంగా నేను అడిగాను, నీవు 3 వరాలు ఇస్తానన్నావు. అసి అయి ఉంటే భగవన్, ఎవరినైనా భగవన్ భగవాన్ అని అన్నాం అనుకోండి, తెలుగులో భగవాన్ అని ఉంటుంది, సంస్కృతంలో భగవన్ అనే ఉంటుంది, గా ఉండదు ఇక్కడ. భగవన్ అంటే పూజనీయ, భగవాన్ రమణ మహర్షి, పూజనీయులైన రమణ మహర్షి, భగవాన్ సాయిబాబా, పూజనీయులైన సాయిబాబా, భగవాన్ శంకరాచార్య, పూజనీయులైన శంకరాచార్య అంటే అర్థం. పూజనీయులు ఎవరు? ఎవరు ఆత్మజ్ఞానంలో ఉంటే వారే పూజనీయులు. అప్పుడు వారు భగవంతులా కాదా? భగవంతులే. నువ్వు భగవంతుడివా కాదా అని అడిగితే ఎస్, నేను భగవంతుడనే. అంటే పూజనీయ భావం అంటే ఆ భగవతత్వాన్ని రియలైజ్ చేసిన వాళ్ళు భగవన్ అంటారు. ఓ భగవన్, ఓ పూజనీయ, ఓ యమరాజా, ఓ గురువర్యా, అహం యోగ్య త్వం ప్రసన్న యది, నేను యోగ్యుడను, నీవు ప్రసన్నుడవు అయి ఉంటే, ఏమని తెలుస్తూనే ఉంది, మాం ప్రతి, నా కొరకు చెప్పవయ్యా. ఏమిటి చెప్పాలి? అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్, ధర్మమునకు వేరు అధర్మమునకు వేరు అయినది ఏదైనా ఉందా? ఉంటే అది నాకు చెప్పు. ధర్మము కన్నా వేరైనది అధర్మము కన్నా కిందని మరే ఉండదు కదా. అధర్మమే అన్నిటికన్నా కిందన ఉన్నది, దానిపైన ధర్మం ఉన్నది. దీనికి అన్య అంటే ధర్మము కన్నా మీదనున్నది, ధర్మాధర్మముల కన్నా వేరైనది. అంటే అధర్మము కన్నా కిందనే మరలేదు, ఇది ఆల్రెడీ బాటమ్ మోస్ట్. ధర్మము కన్నా వేరైనది అంటే పైనున్నది ఏదైనా ఉందా? ఉన్నది అని నీ భాషలో తెలుస్తున్నది. అదే నా ప్రశ్న, అది నాకు చెప్పు. ధర్మం అంటే ఏమిటండి? శాస్త్రీయాత్, శాస్త్రములో చెప్పిన విధముగా, ధర్మ అనుష్ఠానాత్, ధర్మమును అనుష్ఠించడం.
ధర్మము ధరతీతి ధర్మ కదా, మనల్ని నిలబెడుతుంది. ఎప్పుడు నిలబెడుతుంది? ధర్మము పుస్తకంలో చదివేసి అనుష్ఠించకపోతే నిలబెడుతుందా? నిలబెట్టదు. రెడ్ లైట్ క్రాస్ చేయకూడదు, రూల్ ఉంది. క్రాస్ చేయకుండా ఉంటే అనుష్ఠిస్తే దాని ఫలితం, అనుష్ఠించకపోతే డేంజర్ వస్తుంది. ధర్మాన్ని అనుష్ఠించినప్పుడు, శాస్త్రీయమైన ధర్మమును అనుష్ఠిస్తే ఫలితం వస్తుంది. తత్ఫలాత్. అంతేకాదు, తత్కారక ఏభ్యశ్చ, కారకముల లిస్టు ఉన్నది. ధర్మము లేక ఏదైనా ఒక పని ధర్మంగా చేయడానికి ఫలము ఉన్నది, కారకములు ఉన్నవి. ఏమిటా కారకములు చూడాలి. కారకాలు ఏమిటి? 6+1. జ్ఞాపకం పెట్టుకోండి. కారకములు 6 ఉంటాయి. ఏమిటా కారకములు? ఈ ప్రతి ధర్మమునకు లేక అధర్మమునకు, ఏదైనా ఒక కార్యమునకు 1 కర్త అంటే చేసేవాడు, 2 చేసే పని కర్మ, 3 దేని కొరకు, దేనికోసం చేస్తున్నాం అది. ఓకే, కర్త. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా వస్తుంది. వంట అనేటటువంటి ఒక క్రియ. ఈ క్రియాపదాన్ని చేయడానికి కర్త అమ్మ, కర్మ వండుట. దేని కొరకు? కుటుంబము కొరకు, లేకపోతే గెస్ట్లు వస్తే వాడు. దేనితో? వంట సామాగ్రి. తర్వాత 7 ఫలం. ఏమిటి ఫలము? అన్నం తయారవుతుంది, భోజనం, అది మనము భుజిస్తాం, భుజించుట ఫలం. ఇంకా 5 అపాదానం అంటారు. దానికి 6 ఆధారం. ఎక్కడ చేస్తుంది వంట? రోడ్డు మీద ఎలా చేస్తుంది, లేకపోతేనేమో పార్కులోన. ఆధారం అంటే వేర్ దట్ ఈస్ డన్. ఇల్లు, వంటిల్లు. ఓకే, దీనికి మరి వస్తువులు ఉండాలిగా, వాటిని ఆదానం అంటే పదార్థములు. ఇక్కడ సామగ్రి అంటే స్టవ్, గిన్నె, అవన్నీ. పదార్థములు అంటే దాంట్లో వేసి ఉడికించేవి, అవన్నీ. ప్రతి పనిలోనే ఉంటాయి. మీరు చూసుకోండి, ఏ పనైనా చూడండి. 6+1 ఏమిట్రా? 6+1 ఫేసు అంటాం మనం. 6+1 ఫేస్ అంటే కర్మ చేస్తున్నావు, ఫలితాన్ని పొందుతున్నావు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఏడుపు మొహం అని కాదు ఇక్కడ. అంటే ఏమిటుంటాయి? 6 కారకాలు, ఫలితం. ఆ కారకాలు 6, ఫలితం 1. తత్ఫలాత్ తత్కారకేభ్యశ్చ అన్నారు గురువు గారు. కారకములు ఏమిటి? కర్త. ఒక ఉపాసన చేద్దామని. ఏం ఉపాసన? ఏదో చేద్దాం. ఆదిత్య ఉపాసన, నచికేతాగ్ని. కర్త ఎవరు? ఏదో ఫలానా వ్యాఘ్రేశ్వర శర్మ. ఓకే, కర్మ ఏమిటి చేయాలి? అగ్ని ఉపాసన. దేని కొరకు? హిరణ్యగర్భ పదవి కొరకు. దేనితో అంటే అక్కడ ఉండేటటువంటి ఆ సృక్కు, స్రవము, ఇది అగ్నిగుండము, వాటితో. ఆదానము ఏమిటేమిటి వేస్తారు, ఎన్ని ఇటుకలు, ఏమి అందులో పదార్థములు, ఎక్కడ చేస్తారు, యజ్ఞశాలలో. ఫలమేమి? హిరణ్యగర్భ ఫలం. సరే, లేకపోతే ఒక ఆపరేషన్ చేద్దాం. కర్త ఎవరు? న్యూరోసర్జన్. కర్మ ఏమిటి? ఆ పెయిన్కి సంబంధించిన ఆపరేషన్ చేయాలి. దేని కొరకు? పేషెంట్ రిలీఫ్ రావడానికి. దేనితో? ఆ సర్జికల్ సామగ్రితో. ఆదానము అంటే పదార్థాలు ఏమిటేమిటి? ఏదో ప్లేట్లు, స్క్రూలు, ఇవి అవి లోపల పెట్టేవి. ఆధారము ఆపరేషన్ థియేటర్. ఫలము పేషెంట్ చక్కగా నడిచి ఇంటికి పోవు. This is possible for every little karma, dharma or adharma. Let it be whatever it is. You have to have. I have given 3 or 4 examples. Enough is enough. You can create your own examples about that. And now
The point is, now here Guru Garu is saying అన్యత్ర శాస్త్రీయాత్ ధర్మాత్ అంటే విశేష చెప్తున్నారు. శాస్త్రీయమైన ధర్మములు తెలుసుకుని కాదయ్యా, అనుష్ఠించినప్పుడు వాటి ఫలము వస్తుంది. 1 కారకములు 6, 1 + 6 or 6 + 1 పృథక్ భూతం, వేరు వేరు విధములుగా ఉన్న ఈ 6 + 1 ఇత్యర్థ. అంటే యమధర్మరాజా, నువ్వు పలానా ఉపాసనను మంత్రాన్ని నాకు అంటించకు, మళ్ళీ ఈ 6 + 1లో పడతాను, నేను ఏడుపు మొహం పెట్టుకొని వెళ్ళాలి. అంచేత నాకు కావలసినది ధర్మము గాని, దాని అనుష్ఠానము గాని, దాని ఫలితము గాని, దాని కారకములను గాని విడివిడిగా వివరించి మళ్ళీ లిస్టు చెప్పవద్దు. అన్యత్ర ఏదైనా ఉన్నదా దానిని చెప్పు. అలాగే అయ్యా ఇవన్నీ అధర్మాలు అయ్యా, ఇవి చేయకు అంటూ నాకు పెద్ద లిస్టు మళ్ళీ ఇచ్చికు. ఆ ధర్మాలన్నీ నాకు ముందు తెలిసిపోయాయి. ధర్మాధర్మములను తెలిసిన పిదపనే అక్కడ చిత్తశుద్ధి కలిగిన తరువాత ఇక్కడికి వస్తాము కదా. అంచేత అధర్మమునకు ధర్మమునకు తథా అన్యత్ర, అదే విధముగా అధర్మమునకు కూడా వేరుగా ఉన్నది. వేరుగా ఉన్నదంటే సుపీరియర్ అని అర్థం అన్యత్ర. అలాగే అస్మాత్ కృత అకృతాత్, కృతం కార్య అకృతం కారణం చెప్పేశారు గురువు గారు. దీన్ని కూడా మనం చూసుకోవాలి. కృతము అకృతము. ఏమిటి కృతము చూద్దాం. కృతము అంటే మేనిఫెస్ట్, తయారైపోయింది. అకృతము తయారవని స్థితి. చపాతి తయారైపోయింది, చపాతి. అకృతము గోధుమ పిండి. అంటే ఏంటైంది? ఇది కార్యము, ఇది కారణం. కారణము కారణ కార్య. ఇక్కడ వంటింట్లో అమ్మ దగ్గర, సరే షాప్ వాయిన్ దగ్గరికి వెళ్ళాము, కృతము ప్యాకెట్ చేసిన గోధుమ పిండి, ఆల్రెడీ పిండి అయిపోయింది, ఆట. ఓకే, అకృతం ఏమిటి ఆయనకి? గోధుమలు కదా, గోధుమలు ఆడించితే పిండి. ఇంకా ఇది అకృతము, పిండి కాలేదు ఇక్కడికి వచ్చి. అదే రైతు దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయనకి కృతం ఏమిటి? గోధుమలు, ఆల్రెడీ రెడీ అయిపోయాయి గోధుమలు. అకృతం ఏమిటి? విత్తనం. ఇలాగా ప్రతి కార్యానికి వెనకాల ఒక కారణం ఉంటుంది. అది కారణం అనుకుంటాం కానీ అది కూడా ఇంటర్మీడియట్ కార్యమే. ఇలా ఒక్కొక్క దానికి వెనక్కి వెళుతూ ఉంటే ఇది దేని వల్ల వచ్చింది? గోధుమ పిండి. చపాతీ దేని వల్ల వచ్చింది? గోధుమ పిండి వల్ల వచ్చింది. గోధుమ పిండి దేని వల్ల వచ్చింది? గోధుమల వల్ల వచ్చింది. గోధుమలు ఎక్కడి నుంచి వచ్చాయి? గోధుమ చెట్టు నుంచి వచ్చాయి. ఆ చెట్టు ఎలా వచ్చింది? విత్తనం వల్ల వచ్చింది. విత్తనాలు ఎలా వచ్చాయి? దానికి ఇంకో చెట్టు, ఇంకో గోధుమ మొక్క నుంచి వచ్చాయి. ఇలా వెళ్తూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ అనవస్థ దోషము అనేది ఏర్పడుతుంది. అంటే అలా వెనక్కి వెళ్ళగా ది విల్ హ్యావ్ ఎ నెవర్ ఎండింగ్ సిచ్యువేషన్. అటువంటి దాన్ని ఏమిటంటారంటే అనవస్థా దోషము అని అంటారు. ఆ అనవస్థా దోషాన్నే దానికి ఫైనల్ గా కారణం ఏమిటి అని జగత్ కారణమైన హిరణ్య బ్రహ్మ ఆయన నుంచి వచ్చిన పరబ్రహ్మము నుంచి ఆయన వచ్చింది. అంటే అప్పుడు వెళ్ళేసరికల్లా అది స్వయంభూ. అంటే అక్కడి నుంచి ఇక మరి వెనక్కి వెళ్ళడం లేదండి, అక్కడి నుంచి అన్ని స్టార్ట్ అయ్యాయి అని చెప్తాం. అటువంటి దానిని ఆ స్వయంభూ అని దేన్నైతే అంటాము అది అకృతం అవుతుంది. అప్పుడు రిగ్రెషన్ యాడ్ ఇన్ఫినిటమ్ అంటారు దాన్ని. దీనిని అనవస్థా దోషాన్ని ఇఫ్ యు గో ఆన్ రిగ్రెసింగ్ ఇట్ బ్యాక్వర్డ్, రిగ్రెషన్ ఫ్రెంచ్ వర్డ్ యాడ్ ఇన్ఫినిటమ్, రిగ్రెషన్ యాడ్ ఇన్ఫినిటమ్ ఈజ్ అనవస్థా దోషం. ఈ అనవస్థా దోషానికి పరిహారం ఏమిటి? అన్నిటికీ ఒకటే కారణం అండి, పరబ్రహ్మం. అంటే ఇప్పుడు హిరణ్య గర్భ బ్రహ్మ అంతవరకు వెళ్ళగలం. ఆ హిరణ్య గర్భ బ్రహ్మ దాటితే మరి ఏదో తెలియదు కదా. అదే చెప్పమని ఇప్పుడు అడుగుతున్నది. అయ్యా నాకు కారణాల గురించి కానీ కార్యాల గురించి కానీ చెప్పొద్దండి. దీనివల్ల అది వస్తుందండి, అది వల్ల వస్తుంది, పాలు వల్ల పెరుగు వస్తుందండి, పెరుగు చిలికితే వెన్న వస్తుందండి, వెన్న నెయ్యి వస్తుందండి, నెయ్యి తింటే ఆరోగ్యం వస్తుందండి, అనారోగ్యం వస్తుంది. ప్లీజ్ stop there. I am not interested in the karya karana list and their sequence and their
hierarchy and their genealogy. This is called the worldly genealogy of the Srishti. Please don't lecture about me. Asmat anyatra, దానికంటే వేరైనది నాకు చెప్పు. కించ, what else? ఇంకా ఏమిటి అన్యత్ర అడుగుతున్నారు? అన్యత్ర భూతాశ్చ అంటే అతిక్రాంతాత్, గడచిన దానికంటే భూతకాలం అంటే అతిక్రాంతాత్ కాలాత్ భూతాశ్చ భవ్యశ్చ యతత్ భవిష్యత రాబోయే కాలము గురించి. ఈ రెండు చెప్తే ఆటోమేటిక్ గా వర్తమానము కూడా చెప్పినట్లే లెక్క. అదే మనకి భూత భవిష్యత్ వర్తమానములకు లోబడి ఉన్న విషయముల గురించి, కాలము పరిధిలో బంధింపబడిన విషయముల గురించి చెప్పొద్దు. కాలాతీతమైన విషయము ఏది ఉందో దాని గురించి చెప్పు. కాలత్రయేన, 3 కాలములచే, యత్ ఏదైతే, నా పరిచ్ఛిద్యతే పరిచ్ఛేదమును పొందదో. నేనున్నాను భూతములో 52 ముందు నేను లేను, కొన్నాళ్ళ తర్వాత ఉండను, మధ్యలో మట్టుకే ఉంటాను. అలాగే ప్రతి వస్తువు పాస్ట్లో పూర్తి పాస్ట్, ఒక పాస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, అంతకు ముందు ఉండదు, ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది, తర్వాత ఉండదు, మధ్యలో ఉంటుంది. దాన్నే వాళ్ళు చెప్తున్నారు. భగవద్గీతలో కూడా మనం నేర్చుకుంటాం. మధ్యలో ఉన్న దాని గురించి ఎందుకయ్యా ఈ మాత్రం ఈ డాన్స్ కోసం ఇది కష్టపడతావు నువ్వు? కాలత్రయేన యత్న పరిచ్ఛిద్యతే ఇత్యర్థ. ఏమిటండి అడిగాడు ఈయన ఇక్కడ? మోస్ట్ సూపర్లేటివ్ క్వశ్చన్. అంటే 3 చెప్పాడంటే ఈ 3 ఉన్నాయి ద్వంద్వములు, వీటన్నిటినీ ద్వంద్వములు అంటారు. ద్వంద్వములు అంటే పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్, నాట్ 2. ద్వయము అంటే 2, ద్వంద్వము అంటే పెయిర్ ఆఫ్ ఆపోజిట్. చీకటి వెలుగు, క్రెడిట్ డెబిట్, పుణ్యము పాపము, ధర్మము అధర్మము, శీతలము ఉష్ణము, ఇలా ఏమేమి మీరు ఊహించుకున్నారో ఈ ద్వంద్వములు. గీతలో ఒక 700 శ్లోకాల్లో ఓ 50 శ్లోకాల్లో ఈ ద్వంద్వాల గురించే ఉంది. ఈ ద్వంద్వాతీతుడు ఒకము, ద్వంద్వాతీతుడు ఒకము, ద్వంద్వాతీతుడు. He is also asking the same question. What is that which is beyond the pairs of opposites? What are the opposites he has quoted? 3 he has given for sample list. Dharma dharmat, krita kritat, bhavishyat bhuta bhavishyat, anyatra ఏది ఉంటే అది నాకు చెప్పు. ఈజ్ ఆస్కింగ్ ద్వంద్వాతీతములు, ద్వంద్వములు లేని, ఆపోజిట్ లేని. ఆపోజిట్ ఉంటే ఏంటవుతుంది? అది పూర్ణము కాదు. సృష్టిలో పురుషుడు అన్నాం అనుకోండి, సృష్టి పురుషుడు అంటే స్త్రీలు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు పూర్ణము కాదు. స్త్రీలు అన్నాం అనుకోండి, మళ్ళీ పురుషులు ఉన్నారు కదా. పగలు అన్నాం అనుకోండి, రాత్రి ఉంది కదా. ఏదైనా ద్వంద్వములో ఒకదాన్ని గ్రహిస్తే అది అపూర్ణమే అవుతుంది. ఇప్పుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ అక్కడ పగలు ఉంటుందా రాత్రి ఉంటుందా? ఉండవు, ప్రకాశమే ఉంటుంది. పగలు రాత్రి లేనటువంటి ప్రకాశ స్థితి సూర్య భగవాను దగ్గర ఉన్నట్లు ద్వంద్వములకు అతీతమైన ఆత్మను నాకు బోధించు. ఏమిటి ద్వంద్వములు? ధర్మ అధర్మములు. ధర్మం అనగానేమి? ధరతీతి ధర్మ, లేక ధర్మము యొక్క ఫలమే ధర్మము. ధర్మ అనుష్ఠానాత్ తత్ ఫలాత్ తత్కారకేభ్యశ్చ. ఏమిటి కారకములు? కర్త కర్మ, ఎవరికి దేని కొరకు, దేనితో, వేటిని ఉపయోగించి, ఎక్కడా, ఏ అధిష్టానంలో, ఏ ఆధారంలో వంటిల్లు, అలా ఏమి ఫలం. 6+1. ఆ 6+1 నాకొద్దు బాబు, దానికన్నా వేరైనటువంటి ఈ వేరువేరుగా పృథగ్భూతంగా వేరువేరుగా కనిపిస్తున్న కారకములు 6, ఫలము 1, అనుష్ఠానము శాస్త్రంలో లిస్టు బాగా ఉంది, ఆ లిస్టులో వద్దు బాబు, వాటిని దాటినటువంటిది చెప్పు. అలాగే అధర్మం ఎలాగనో అక్కర్లేదు, దానికంటే కూడా వేరుగా అయి ఉన్నదాన్ని చెప్పు. ఇప్పుడు చూడండి, ఈ స్మగ్లర్స్, వీళ్ళు వాళ్ళు, లేకపోతే ఈ సూసైడ్ బాంబర్స్, వీళ్ళందరూ కూడా చాలా నీతిగా ఉంటారు. వాళ్ళ తాలూకా కర్తవ్యంలో ఎంత నిజాయితీయో, ఎంత సత్యంగా వర్తిస్తారో చెప్పలేము. అలా వర్తించకపోతే వాళ్ళ బాస్ షూట్ అట్ సైట్, లేకపోతే వాళ్ళే క్యాప్సూల్ మింగేసి.
అటువంటి సత్యాన్ని పాటిస్తారు, కానీ ధర్మాన్ని పాటిస్తారు. అందుకే సత్యం వద ధర్మం చర, ఆ సత్యము ధర్మం అయి ఉండాలి అంటూ అక్కడ తైత్రీయంలో నేర్పిస్తున్నారు. అదే అధర్మాత్ కూడా నాకు వద్దు, తస్మాత్ కృతాత్ చూపించానుగా. గోధుమ పిండి దగ్గర నుంచి గోధుమ మొక్క వరకు, విత్తనాల వరకు కృతము అకృతము, కార్యము కారణము ఉంటుంది. ఆ కార్యకారణాల లిస్టు కానీ, ఆ సంబంధాన్ని కానీ, ఆ ప్రోసోడీని కానీ, ఆ కంటిన్యూషన్ కానీ నాకు అక్కర్లా. బియాండ్ దట్ యూ టెల్ మీ వాట్ ఈస్ బియాండ్ ది కార్య అండ్ ది కారణ. అంటే కారణమైన హిరణ్య గర్భ బ్రహ్మకే కారణమైనటువంటి, అంటే సత్యస్య సత్యం ప్రాణావయ సత్యం తేషాం ఏష సత్యం అనేటటువంటి పరబ్రహ్మాన్ని చెప్పు. కించ అన్యత్ర భూతాశ్చ అతిక్రాంతాత్ కాలాత్ భవ్యాశ్చ, భూతకాలంలో ఏమిటి? భూతకాలం అంటే క్యాలెండర్లా, లేకపోతే పంచాంగాల, పాత 500 ఏళ్ల పంచాంగాల? అవి ఎందుకు మనకు వస్తాయి? ఏదో డేట్ ఎప్పుడో చెప్పడానికి, ఏదో క్యాలిక్యులేషన్. అట్లా ఏం ప్రయోజనం ఉండదు. భూతకాలం అంటే మన అనుభవముల గుంపు. 5 ఏళ్ళు 7 ఏళ్ల దగ్గర నుంచో తెలియవస్తుంది మనకి. అప్పటి నుంచి అనుభవాలు ఏర్పడతాయి. ఈ అనుభవాలు ఒక గుంపు ముద్దగా రాశిగా ఉంటాయి. అందులో కాలంలో మర్చిపోయినవి పోగా మిగిలిన ఉంటాయి. ఏమిటి మర్చిపోయాం? పోయిన శుక్రవారం నాడు సాయంకాలం మధ్యాహ్నం ఏమిటి భోజనం చేసావు, ఏ కూర తిన్నావు, ఎవరు చెప్పలేదు. డిలీట్ అయిపోతాయి. అలాంటి కొన్ని అలా అతుక్కుపోతాయి. మంచివి అతుక్కుంటే అయ్యో అవి ఇప్పుడు పోయాయి, నేను చిన్నప్పుడు ఎంత అందంగా ఉండేవాడిని, ఎంత స్మార్ట్గా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా అయిపోయానే అని బాధ. చెడు గుర్తుంటే గుచ్చుతూ ఉంటుంది 24 గంటలు. అంచేత భూతములో ఉండడం వలన, అతిక్రమించినటువంటి కాలంలో ఉండడం వలన ఏ ప్రయోజనం లేదు. సరే, భవ్యశ్చ అపోహ ఎలా జరుగుతుంది? భయము, బెంగ, ఎన్నాళ్ళు ఉంటాం, ఎలా చచ్చిపోతాం, ఏ దగ్గు జబ్బులు వస్తాయి, డబ్బు ఏమవుతుంది, పిల్లలు ఏమవుతారు, మనోడికి డయేరియా ఎలా తగ్గుతుంది, వీడెప్పుడు పెద్దవాడు అవుతాడు, వాడికి ఏ పిల్ల వస్తుంది, వాటిలో ఉండి ఏమిటి ప్రయోజనం ఉన్నది? మనం వర్తమానంలో పని ఉందామా అంటే, వర్తమానం అనేది ఒక సెకండే కదా. ప్రతి సెకండ్కి ఇటుపక్క అటుపక్క భూతము భవిష్యత్తు ఉంది కదా. ఆ వర్తమానాన్ని కూడా మనం సరిగా ఉపయోగించుకోం కదా. అది కూడా ఈ భూతము విషయములలో లేకపోతే భవ్యములలో దాంట్లో చెప్పించి పాస్ట్లోనో ఫ్యూచర్లోనో నివసిస్తూ వాటిని నాశనం చేసుకుంటున్నాము కదా. అటువంటి వాటి గురించి నాకు వద్దయ్యా. కాలత్రయన యత్న పరిచ్ఛిద్యతే, వర్తమానంతో కూడా సహా 3 కాలములలో ఏది పరిచ్ఛేదము కాదో, కాలం అనే చట్రంలో బిగించబడినటువంటి ఏ పరబ్రహ్మతత్వము ఉన్నదో, ఆత్మతత్వము, దానిని నాకు బోధించు. యత్, దేనిని? ఈ దృశ్యం, ఇటువంటి వస్తువు, పరబ్రహ్మ వస్తువు. దాన్ని ఎలా చెప్తున్నారు ఈయన? సర్వ వ్యవహార గోచర అతీతం. సర్వ వ్యవహారములు, సర్వ అంటే దేర్ ఈస్ నో ఎక్స్క్లూషన్ హియర్. వ్యవహారములు, వేరియస్ కండక్ట్స్ ఇన్ లైఫ్. వ్యవహారిక లైఫ్ లో ఏమేమి మనము చేస్తున్నామో, గోచర చూస్తున్నామో, వింటున్నామో, టేస్ట్ చేస్తున్నామో, ఇంద్రియాలతో తెలుసుకుంటున్నామో, దానికి అతీతం, దానికి ఆవలనున్న దానిని పశ్యసి, జానాసి, తెలిసిన వాడవు. యు హ్యావ్ దట్ నాలెడ్జ్. యు ఆర్ ఆల్రెడీ ఏ మ్యాన్, ఏ పర్సన్, ఏ భగవాన్ who has experienced పూజ్య యమధర్మరాజా త్వం జానాసి. యు ఆల్రెడీ హ్యావ్ రియలైజ్డ్ దట్. తత్, దానిని, మహ్యం, నా కొరకు, వదా, చెప్పుమా, నా కొరకు, యు రివీల్ ఇట్ టు మీ. దట్ ఆత్మజ్ఞాన. వాట్ ఈస్ హి ఆస్కింగ్? ద్వంద్వములకు అతీతముగా, కాలాతీతముగా, ధర్మాధర్మములు, నిత్యానిత్యములు, కార్యకారణములు, కాలత్రయమునకు అతీతముగా ఉన్న విషయాన్ని నాకు చెప్పు. అన్యత్ర ధర్మాత్, అన్యత్ర అధర్మాత్, అన్యత్ర అస్మాత్ కృతాత్, అన్యత్ర భూతాశ్చ భవ్యాశ్చ యత్ తత్పశ్యసి తత్వదా. Reveal that to me. Oh, revered sir, Acharya, Bhagavan, Tatpasyasi, Tatpasyasi, you are aware, you have realized it. Tat Dani, Naku Vada.
ద్వంద్వాతీతమైన స్థితిని చెప్పమని అడుగుతున్నారు. కాలాతీతమైన స్థితిని చెప్పమని అడుగుతున్నారు. కార్యకారణములకు అతీతముగా ఉన్న స్థితిని చెప్పమని అడుగుతున్నారు. ధర్మాధర్మములు, వాటి ఫలితములు, వాటి కారకములు, ఇటువంటి విభాగాలన్నిటికీ అతీతమైన స్థితిని బోధించమని యమధర్మరాజుని వేడుకుంటున్నారు. ఎక్కడితో ఆపుకుందాం.